నమస్కారం. ఈరోజు మనం చర్చించుకునే అంశం పాలస్తీనా విషాద గాథ. పాలస్తీనా కథంతా ఒక నెత్తుటి రక్తగడ్డ. పాలస్తీనా కథ తెలుసుకుంటే మన చలించిపోతాం. ఏంటి పాలస్తీనా కథ? పాలస్తీనా అనేది ఒక దేశంలో 19వ శతాబ్దం ప్రారంభం వరకు కూడా చాలా మంచి వాతావరణంలో శాంతితో బ్రతికిన దేశం ఇది. అయితే 19వ శతాబ్దంలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత 19వ శతాబ్ది ప్రారంభంలో జాతుల సమస్య తల ఎత్తినప్పుడు యూరోప్లో ఉండేటువంటి యూదులకి ఒక దేశం కావాల్సి వచ్చింది. అంతవరకు యూదులకి ప్రత్యేకించి ఒక దేశం అనేది లేదు. అటు ప్రారంభంలో రష్యాలో ఉన్నటువంటి యూదులు జారు చక్రవర్తుల చేత తరమబడిన తర్వాత మధ్య యూరోప్లోకి యూదులు రావటం, ముఖ్యంగా తూర్పు యూరోప్ భాగంలో చెకోస్లోవేకియా, రొమేనియా, పోలాండ్ దేశాల్లో ఉండటం, జర్మనీలో కూడా స్థిరపడటం జరిగింది. సో ఈ క్రమంలో రెండవ ప్రపంచ యుద్ధ ప్రారంభంలో ముందు హిట్లర్ అధికారంలోకి వచ్చిన తర్వాత జర్మనీ జాతులను తప్ప, ఫ్యాసిస్టులను తప్ప ఆ దేశంలో కమ్యూనిస్టులను కానీ, లేబర్ పార్టీ వాళ్ళని కానీ, సోషల్ డెమోక్రాట్స్ని కానీ, లేకుంటే మరో మతానికి సంబంధించిన వాళ్ళని లేకుండా దేశం నుంచి తరిమిదే క్రమంలో యూదులు జర్మనీ నుంచి కూడా పారిపోయి రావడం జరిగింది. కొంతమంది అమెరికా వెళ్ళారు, కొంతమంది పాలస్తీనా వైపు కూడా వచ్చారు. ఇది ఒక క్రమం. అయితే మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి ఆటోమన్ సామ్రాజ్యం అంటే పాత టర్కీ సామ్రాజ్యం ఓడిపోయిందనే విషయం మనకు తెలుసు. ఈ ఆటోమన్ సామ్రాజ్యం ఓడిపోయిన తర్వాత అటు ఫ్రాన్స్కి ఇటు బ్రిటిష్కి మధ్య ఒక ఒప్పందం జరిగింది. అంటే ఈ ఆటోమన్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి అరబ్ దేశాలని ఏ విధంగా విభజించాలి అనే ఒప్పందాన్ని, దీన్ని సైక్-పీకోట్ ఒప్పందం అంటాం. ఈ ఒప్పందంలో భాగంగా ఏర్పడిన దేశాలే సిరియా, ఇరాక్, జోర్డాను, ఇటువంటి దేశాలు. ఈ ఆటోమన్ ఒప్పందంలో అంటే ఈ సైక్స్-పీకోట్ ఒప్పందంలో ఒక రహస్య ఒప్పందం జరిగింది ఫ్రెంచ్ పీపుల్కి, తర్వాత ఆటోమన్ సామ్రాజ్యానికి, మరి పీకోట్ అంటే బ్రిటిష్ సైన్యులకి మధ్య. ఈ ఒప్పందం ప్రకారం ఏంటంటే ఆ సామ్రాజ్యంలో ఒక దేశం ఏర్పాటు చేయబడింది. అది ఇజ్రాయెల్ దేశం, యూదుల కోసం ఒక ప్రత్యేక దేశం. ఇది అరబ్ సమైక్యకు తెలియకుండా ఏర్పరిచినటువంటి దేశం. సో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ సంబంధించిన యూదులందరూ కూడా పాలస్తీనాలోకి క్రమేపీ రావటం మొదలుపెట్టడం, సహజంగా యూదులు వ్యాపారవేత్తలు కావటం వలన పాలస్తీనా భూముల్ని కారు చౌకగా కొనటం ప్రారంభించడం జరుగుతుందన్నమాట. అయితే కాలక్రమేణీ ఈ జాతుల మధ్య ఘర్షణ మొదలైనవి పాలస్తీనాలో. అప్పటికి ఇజ్రాయెల్ దేశం లేదు. పాలస్తీనా భూభాగంలో మనం ఇక్కడ చూస్తున్నాం 1945కు ముందు ఉన్నటువంటి పాలస్తీనా భూభాగం, ఈ పచ్చటి రంగుతో ఉన్నటువంటి పాలస్తీనా భూభాగం. ఇక్కడ అక్కడక్కడ వైట్ డాట్స్తో ఉన్నది యూదులు కొనుక్కున్నటువంటి స్థలాలు. సరే, ఈ రెండు జాతుల మధ్య ఘర్షణలు ఏర్పడటంతో పాలస్తీనా జాతీయ సంఘం ఏర్పడటము, ఈ ఉద్యమాల ఫలితంగా చివరికి పాలస్తీనా యొక్క రక్షణకు, పాలస్తీనా యొక్క భద్రతకు అక్కడ ఒక ఉద్యమం అనేది ఏర్పడింది. సో ఈ అంతర్గత యుద్ధాలు బిట్వీన్ యూదులు పాలస్తీనియన్లు రావటం వలన 1945లో ఐక్యరాజ్య సమితి ఒక యూదుల దేశం పాలస్తీనా భూభాగంలో ఇవ్వటానికి ఒప్పుకుంది. అది ఈ 1947లో యునైటెడ్ నేషన్ ప్రకారము ఈ పాలస్తీనాలో భూభాగంలో ఉన్నటువంటి 55% అంటే ఈ తెలుపుగా ఉన్న భాగాన్ని అంతా కూడా యూదులకి కేటాయించడం జరిగింది. దాన్నే ఇజ్రాయెల్ స్టేట్గా పిలుచుకున్నారు. అయితే ఇక్కడ ఉన్నది మనకి వెస్ట్ వైపు గాజా, వెస్ట్ వైపు అనే రెండు భాగాలు మాత్రం పాలస్తీనాకి 45% భూభాగం ఉంది. జనాభా రీత్యా చూస్తే పాలస్తీన్లు చాలా ఎక్కువ మంది, కానీ వారికి ఇచ్చినటువంటి భూభాగం మాత్రం చాలా తక్కువ. మనకు తెలుసు, ఈ చీలిక తర్వాత మనం ఏమంటామంటే దీన్ని వార్ ఆఫ్ ఇండిపెండెన్స్గా అరబ్ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ మీద దాడికి దిగినాయి. ఎందుకంటే పాలస్తీనా భూభాగంలో అంత దారుణంగా విభజించడాన్ని వ్యతిరేకించినాయి. అయితే అప్పుడు అరబ్ దేశాలు అంత బలంగా లేవు. రెండవ ప్రపంచ యుద్ధంలో అప్పుడే కోలుకున్నటువంటి రష్యా దగ్గర కూడా, సోవియట్ యూనియన్ కూడా బలం లేకపోవటం వలన యునైటెడ్ నేషన్ తీర్మానాన్ని చేయించింది కూడా అమెరికా దగ్గర బలంగా ఉండటం వలన అమెరికా ఇజ్రాయెల్కి తోడ్పాటు ప్రకటించడం వలన ఆ యుద్ధంలో నెగ్గుకు రావడం జరిగింది. ఈ యుద్ధంలో అనేక లక్షల మంది
శరణార్థులుగా బయటకు వెళ్ళిపోయారు. విచిత్రం ఏంటంటే పాలస్తీనా దేశంలో యుద్ధము వాళ్ళ మీద వాళ్ళు చేసుకోవడం జరిగింది. సో అటు మనం ఏమంటామంటే గాజా, వెస్ట్ బ్యాంక్ ఈ రెండు ప్రాంతాల నుంచి ఈ రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి పాలస్తీన్ని తరిమివేయబడ్డారు, లేకుంటే ఆ ప్రాంతాల్లో బంధించబడ్డారు. చాలా విచిత్రమైనటువంటి ఘటన ఇది. ఎక్కడికి వెళ్ళిపోయారు? సరిహద్దు దేశాలైనటువంటి ఇటువైపు జోర్డాన్ ఉంటుంది, పైన సిరియా ఉంటుంది. సో అందు గురించి జోర్డాను, సిరియా, ఈజిప్టు, ఇరాకు ఇట్లాంటి దేశాలకు అన్నీ కూడా పాలస్తీన్లు వెళ్ళిపోయారు. సుమారు 55 లక్షల మంది వలసకి వెళ్ళిపోయారు. మరి ఈ వలసల్లో భాగంగా వితిన్ పాలస్తీనాలో కూడా 15 లక్షల మంది ప్లేస్లు మారిపోవటం అంటాం దాన్ని. అంటే ఉన్న ఊరు కోల్పోయి, ఉన్న ఇల్లు కోల్పోయి వేరే ప్రాంతానికి ఉండటం కూడా ఇటు జరిగిందనమాట ఇట్లాంటిది. సో ఈ పరిస్థితుల్లో పాలస్తీనా మీద ప్రకటించినటువంటి అప్రకటిత యుద్ధం ఇది ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధం. ఎందుకు చేస్తుంది? ఈరోజు కానీ చూస్తే అమెరికాలో 24% సంపద సృష్టించబడుతున్నది యూదుల చేత. అమెరికాలో ఉన్నది యూదులు కేవలం 2.5-3% లోపే ఉన్నారు. ఈ 3% యూదులు అమెరికా యొక్క బడా క్యాపిటలిస్ట్, ఇప్పుడు ఫేస్బుక్ జుకర్బర్గ్ కానీ లేకుంటే మన అమెజాన్ కానీ వీళ్ళంతా పెద్ద నేతలందరూ కూడా యూదులకు సంబంధించిన వాళ్ళే. సో కనుక మనం ఇక్కడ ఎట్లా పరిగణించాలంటే ఇజ్రాయేల్ని అమెరికా యొక్క 51వ రాష్ట్రంగా మనం దీన్ని పరిగణించాలి. ఒకటి. రెండవది ఏంటంటే ఇది ఒక పరోక్షంగా అమెరికా రాష్ట్రం మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి రాష్ట్రం. అంటే ఏంటి? ఈ దేశము మధ్యప్రాచ్యంలో ఉండి అమెరికా యొక్క వ్యాపార లావాదేవీలను పరీక్షించింది. ఒకటి, అమెరికా యొక్క ఆధిపత్యాన్ని రక్షిస్తుంది అక్కడ. ఎందుకు అమెరికా ఆధిపత్యం అక్కడ రక్షించబడాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి 48% చమురు నిల్వలు ఈ మధ్యప్రాచ్య దేశాల్లో ఉన్నాయి. అంటే ఇజ్రాయేల్కి చుట్టూ ఉన్నటువంటి దేశాలు. ఇజ్రాయేల్కి మనకు పశ్చిమాన చూస్తే ఈజిప్ట్ ఉంటుంది. అప్పటికి ఇంకా సూయజ్ కెనాల్ అనేది ఏర్పాటు కాలేదు ఇజ్రాయేల్ ఏర్పడినప్పుడు. సో అందుగురించి ఒకవైపు ఈజిప్టు, అట కుడివైపు కానీ వస్తే మనకి జోర్డాను, లెబనాను, లేకుంటే ఇరాకు, ఇరాను, ఆ ఇరాన్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్ మీదుగా భారతదేశానికి కూడా వచ్చేయచ్చు. కనుక మధ్యధరా సముద్రం నుంచి ఇటు భారతదేశానికి కాలినడకను కానీ వచ్చేయాలంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అమెరికా ఆధీనంలో కీలుబొమ్మ ప్రభుత్వాలు ఉండాలి. కనుకనే నేటికి కూడా సిరియాలో ఆధిపత్యం కోసం, ఇరాక్లో ఆధిపత్యం కోసం అమెరికా పోరాడుతుంది. సో ఇజ్రాయేల్ని అక్కడ అడ్డుగా పెట్టుకుని అటు సిరియాలో కానీ, లేకుంటే జోర్డాన్లో కానీ, లెబనాన్లో కానీ, టర్కీలో కానీ, ఈజిప్ట్లో కానీ మొత్తం ఈ గల్ఫ్ దేశాలన్నింటి మీద కూడా 13 దేశాలు ఉన్నాయి అక్కడ. ఈ 13 దేశాలన్నింటినీ కూడా అజమాయిషీ చలాయించడానికి ఇజ్రాయేల్ ఉపయోగపడుతుంది. కనుక ఇజ్రాయేల్ పక్షాన్ని అమెరికా ఉంటుంది. అమెరికా ఏం చేస్తుంది? ప్రతి సంవత్సరం $300 కోట్ల ఇజ్రాయేల్కి ఆర్థిక సహాయం చేస్తుంది. $300 కోట్ల. ఇది కాకుండా ఇజ్రాయేల్కి అనేక గ్యారంటీలు, 2 అంతల గ్యారంటీలు, కాంట్రాక్టులు కూడా ఇజ్రాయెల్కి ఇస్తుంది. తద్వారా అమెరికా సాంకేతిక టెక్నాలజీ ఇక్కడికి రావడం ద్వారా ఇజ్రాయెల్లో వ్యవసాయం కానీ, ఇజ్రాయెల్లో ఆర్మ్ ఇండస్ట్రీ కానీ, ఇజ్రాయెల్ పరిశ్రమలు కానీ అమెరికాలో ఒక భాగం లాంటి ఇజ్రాయెల్లో అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. మరొక వైపు ఏం జరుగుతుంది? పాలస్తీనా రిఫ్యూజీస్ కోసం, పాలస్తీనా శరణార్థుల కోసం ఏర్పడినటువంటి సంస్థ, ఈ సహాయ సంస్థ, దాన్ని ఏమంటామంటే మనం ఉన్రా అంటాం. అంటే యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనా. ఈ ఉన్రావా అనే ఈ సంస్థకి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ సహాయం చేస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు పాలస్తీనాలో విద్యుత్తు ఉండదు, ఈరోజు పాలస్తీనాలో పరిశ్రమలు లేవు, చిన్న చిన్న చేతి వృత్తులు తప్ప. ఈరోజు పాలస్తీనాలో సరైన ప్రాజెక్ట్స్ కానీ ఇట్లాంటివి లేవు. ఎందుకంటే అదంతా బంధించబడింది. మనం ఇప్పుడు కానీ చూసామంటే పాలస్తీనా ఈరోజు చాలా తక్కువ ప్రాంతాలకి బంధించబడింది, మిగతాదంతా కూడా ఇజ్రాయెల్ ఆక్యుపై చేయడం జరిగింది. సో ఈ విధంగా 1967లో జరిగిన వారు 7 days వార్ అంటాం. ఈ 1907 days వార్లో ఒకప్పటి యునైటెడ్ నేషన్ ఇచ్చినటువంటి గాజా, వెస్ట్ బ్యాంక్ ఈ 2 ప్రాంతాలు కూడా కుదించబడ్డాయి. 1967లో ఇజ్రాయెల్ దాడి చేసింది. దీన్ని 7 day వార్ అంటాం. ఈ 7 రోజుల వార్లో మొత్తం ఈ భూభాగాన్ని ఇంకా తగ్గించడం ఒకవైపు, మరొక వైపు సిరియాల్లో హైట్స్ అంటాం దాన్ని,
ఆ హైట్స్ కూడా అంటే ఆ కొండ ప్రాంతాలను కూడా సిరియాలో ఆక్రమించడం జరిగింది. అందు గురించి ఇప్పుడు సిరియాకు వ్యతిరేకంగా ఎప్పుడు కూడా ఇజ్రాయేలు అమెరికా కూడా పోరాడటానికి కారణం ఏంటంటే సిరియా నుంచి ఆక్రమించుకున్నటువంటి ఈ కొండల ప్రాంతాన్ని సిరియా తిరిగి ఇమ్మంటుంది కనుక, అక్కడ కానీ సిరియా కానీ వస్తే ఇజ్రాయేల్ భూభాగానికి సరిహద్దు ఉంది కనుక అది ప్రమాదం అని సిరియాలో అసద్ ప్రభుత్వాన్ని దించడానికి కూడా కుట్రలు జరుపుతూ ఉంటుంది. ఇదంతా ఒక భాగమైతే ఇప్పుడు ఈ సహాయం, ఈ ఉన్రా అనే సహాయాన్ని అమెరికా కూడా చేస్తుంది. ప్రపంచంలో అన్ని దేశాలు, మన భారతదేశం కూడా సహాయం చేస్తుంది. ప్రపంచంలో అన్ని దేశాలు యునైటెడ్ నేషన్కి సహాయం చేస్తే అక్కడ పిల్లలకి సుమారు 5.5 లక్షల మంది పాలస్తీనా పిల్లలకి అక్కడ విద్య కలగజేయటం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మెడికల్కి సదుపాయాలు కలగజేయటం, ఇట్లాంటి సదుపాయాలకి ఈ సంస్థ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏం చేస్తుంది, ఆ ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రంప్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి 270 మిలియన్స్ అంటే 270 × 10 అంటే 2,70,00,000 డాలర్ల సహాయాన్ని కూడా నిలిపివేసింది. ఇప్పుడు లేటెస్ట్గా గత 10 రోజుల్లో జరిగినటువంటి ఘటన. అంటే ఒకవైపు ఇజ్రాయేల్కి ప్రతి సంవత్సరం 300 కోట్ల డాలర్లను ఇస్తూ ఇప్పటి వరకు పాలస్తీనాలో యుద్ధాల్లో క్షతగాత్రులు అయినటువంటి వాళ్ళకి, చిన్నపిల్లలకి సహాయం అందించేటువంటి ఉపయోగపడినటువంటి ఈ యునైటెడ్ నేషన్ రిలీఫ్ నిధుల్ని అమెరికా కట్ చేసింది. ఇది 2.7 crores of dollars ఇది కట్ చేసింది. ఇది చాలా ఘోరమైనటువంటి ఇది ఏమిటంటే ఈ మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. ఎందుకు ట్రంప్ ప్రభుత్వం పాలస్తీనాకి చేసిందంటే, మనకు తెలుసు ఈ సంవత్సరం ప్రారంభంలో జెరూసలేము నగరంలో అమెరికా తన రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఉపక్రమించింది. అయితే జెరూసలేము నగరం యొక్క విశిష్టత ఏంటి? 1947లో పాలస్తీనా ఏర్పడినప్పుడు, ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారం ఏర్పడినప్పుడు జెరూసలేం నగరం కానీ లేకుంటే బెత్లెహేం నగరం కానీ ఇవన్నీ చాలా పవిత్రమైనటువంటి నగరాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిక్కులకు అమృత్సర్ ఎలాంటిదో, లేకుంటే హిందువులకు నార్త్ కొన్ని ప్రదేశాలు ఉన్నాయి ఎట్లాంటివో, లేకుంటే మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతి కావచ్చు. ఎట్లాగే వీళ్ళు పవిత్రంగా కొలుస్తారో అదేవిధంగా ఈ జెరూసలేం నగరంలో క్రీస్తు అక్కడ సిలువ వేయబడ్డాడని ప్రతీక ఆ ప్రాంతంలో. అదేవిధంగా జెరూసలేం నగరము మహమ్మద్ తన యొక్క ఖురాన్ని రచించినటువంటి ప్రాంతం. అదేవిధంగా జెరూసలేం నగరము వీరికే కాకుండా ఇటు క్రిస్టియన్లకి, ముస్లిమ్స్కే కాకుండా యూదులకి అక్కడ జన్మస్థలం లాంటిది జెరూసలేం నగరం. కనుక 1947 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారం పాలస్తీనాను ఇజ్రాయేల్కి ఇచ్చినప్పుడు ఇటు జెరూసలేం నగరాన్ని, అటు బెత్లెహేం అంటే జీసస్ పుట్టినటువంటి స్థలం, ఈ రెండు నగరాలని కూడా ఇటు పాలస్తీనాకి కానీ అటు ఇజ్రాయేల్కి కానీ కాకుండా ఒక స్వయం ప్రతిపత్తిగా గల నగరాలుగా ఆ రోజు నిర్ణయించడం జరిగింది. అటువంటి ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని ఉల్లంఘించి ట్రంప్ ఈ సంవత్సరం ప్రారంభంలో జనవరి నెలలో ఏం చేశాడంటే టెల్ అవీవ్ నుండి, అంటే ఇజ్రాయేల్ రాజధాని అయిన టెల్ అవీవ్ నుండి ఇజ్రాయేల్ రాజధానిని జెరూసలేంకి మార్చడం జరిగింది మే నెలలో. సో అందు గురించి ఆ ప్రతిపాదన జనవరిలో చేసి మే నెలలో మార్చడం జరిగిందనమాట. సో ఇప్పుడు జెరూసలేం అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల యునైటెడ్ నేషన్ తీర్మానాన్ని అమెరికా సామ్రాజ్యవాదం వ్యతిరేకించి జెరూసలేంలో కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. ఈ జెరూసలేం అనేది వెస్ట్ బ్యాంకు దగ్గర ఉంటుంది, ఇటువైపు ఈ ప్రాంతంలో ఉంటుంది తూర్పున. సో కనుక ఈ ఉల్లంఘనకి నిరసనగా ప్రపంచ దేశాలన్నీ కూడా, అటు EU దేశాలు కానీ, భారతదేశం కానీ, అన్ని దేశాలు కానీ ఐక్యరాజ్య సమితిలో ట్రంప్ ఏకకయ్యాడు. కేవలం ఒక 13 లాటిన్ అమెరికా దేశాలు మాత్రమే తనకి మద్దతు పలికినాయి. ఐక్యరాజ్య సమితి తీర్మానం కూడా ఏం చేసిందంటే, ఐక్యరాజ్య సమితి తీర్మానం కూడా దాన్ని వ్యతిరేకించినాయి, పాలస్తీనా వ్యతిరేకించింది, అదొక భాగం. సో ఇప్పుడు తన తప్పుని నుంచి బయటపడటానికి ఎదురుదాడి చేయడంలో భాగంగా ఆ రిలీఫ్ని ట్రంప్ ఉపసంహరించుకుంటున్నాడు. మరొకటి ఏంటంటే 1967లో జరిగినటువంటి వారు, 1967లో వారు జరగగా ఏం జరిగిందంటే చాలామంది బయటికి తరమబడ్డారు ఈ గాజా వెస్ట్ బ్యాంకుల నుంచి. ఈ బయటికి తరిగినటువంటి శరణార్థులు మళ్ళీ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోతారంటే వెళ్ళనివ్వట్లా. సో వాళ్ళు ఎట్లాగుందంటే వాళ్ళు ఒకప్పుడు ఇజ్రాయేల్ భూభాగంలో ఉన్నారు వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్తా అంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఒకవైపు గాజా వెస్ట్ బ్యాంకులో ఉండటానికి సదుపాయం లేక వారి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోతారంటే రానివ్వకుండా ఉండటం వలన మే నుంచి
ఈ యాజిటేషన్లు జరుగుతున్నాయి. ఈ యాజిటేషన్లు జరుగుతుంటే వీళ్ళ మీద అమానుషంగా కాల్పులు జరిపి ఇప్పటి వరకు 500 మందిని ఈ 2-3 నెలల్లో కూడా కాల్చడం జరిగింది. అనేక యుద్ధాలు మనం చూసాం. 1948, 49 మధ్య, 1956, 97 మధ్య, 56, 67 మధ్య, 1967 నుంచి 70 మధ్య, లేకుంటే 1973 అక్టోబర్లో, లేకుంటే మార్చి 1978లో, ఈ విధంగా 82వ సంవత్సరంలో, 96వ సంవత్సరంలో, 2006లో, లేకుంటే ఇట్లా 2014లో కూడా ఇజ్రాయేల్ పాలస్తీన్ల మీద దాడి జరపడం జరిగింది. ఘోరాతి ఘోరంగా గర్భిణీ స్త్రీలను కూడా చంపుతున్నారు అక్కడ. సో ఈ విధంగా జరుగుతున్నది. ఈ అన్ని యుద్ధాల్లో కూడా పాలస్తీన్లు నిస్సహాయాలు అయిపోయారు. వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు పోరాడటానికి, వాళ్ళ దగ్గర పరిశ్రమలు లేవు తయారు చేసుకోవడానికి. కేవలం పాలస్తీనా శ్వాస ఊపిరి ఏంటంటే ఈరోజు అంతర్జాతీయ సంఘీభావం మాత్రమే. అంతర్జాతీయ సంఘీభావంలో భాగంగా మన భారతదేశం 1990 వరకు కూడా ఇజ్రాయేల్ని దౌత్యపరంగా రికగ్నైజ్ చేయలే. 1990 తర్వాత మాత్రమే వాజ్పేయి, పివి నరసింహరావు ప్రభుత్వాలు వారితో సంబంధాలు ఏర్పాటు చేసుకుని దౌత్యపరంగా ఇజ్రాయెల్కి అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ తరుణంలో 1993 ప్రాంతంలో ఓస్లో ఒప్పందం అంటాం మనం. ఓస్లో ఒప్పందంలో 2 స్టేట్ ప్రాతిపదికన అటు పాలస్తీనా స్టేట్ని కూడా రికగ్నైజ్ చేస్తూ, ఇటు ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని కూడా రికగ్నైజ్ చేస్తూ ఒప్పందం చేసుకుంది ఇజ్రాయెల్. కానీ ఇప్పటి వరకు కూడా ఆ ఒప్పందాన్ని అమలు పరచట్లేదు, ఉల్లంఘిస్తుంది. పైగా రీసెంట్గా ఇజ్రాయెల్ ఏం చేసిందంటే, ఇజ్రాయెల్ స్టేట్ని పార్లమెంట్లో ఒక విధమైనటువంటి ఇజ్రాయెల్ స్టేట్ని పార్లమెంట్లో ఒక యూదుల రాజ్యంగా మార్చి నిన్నగాక మొన్న తీర్మానం ఆమోదించడం జరిగింది. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్లో యూదులతో పాటు ఇప్పటికీ కూడా అరబ్బులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, పాలస్తీనియన్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. అట్లాంటిది ఈ బహుళత్వ రిలీజియన్స్ ఉన్న దేశాన్ని ఒక సింగిల్ దేశంగా చేయటం ద్వారా ఏంటంటే అక్కడ మానవ హక్కులు భంగం కలిగించడం, మతాలకు భంగం కలిగించడంగా చేసి యూదుల పాలన ప్రాబల్యం వెస్ట్ బ్యాంకులు, గాజాలో, అదేవిధంగా ఇజ్రాయెల్లో కూడా చేయటం ద్వారా ఈ ప్రపంచంలో ఈ మతాల మధ్య ఘర్షణలకి మరొక నూతనమైనటువంటి నాంది పలుకుతుంది. సో ఇది ఒక విధంగా జరిగితే ఈ ప్రపంచంలో శరణార్థుల సమస్య పాలస్తీనాతో ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అంటే మన మోడర్న్ హిస్టరీలో శరణార్థుల సమస్య అనేది పాలస్తీనా భూభాగంలో స్టార్ట్ అయింది. ఈ పాలస్తీనా శరణార్థులు మనకి లెక్కకి తెలియదు, కానీ లెక్కకి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు మాత్రం సుమారు 60 లక్షల మంది వరకు ఉన్నారు యునైటెడ్ నేషన్స్లో. రిజిస్ట్రేషన్ కాని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, దానికి ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ శరణార్థుల సమస్య ఏంటంటే, శరణార్థులకి హక్కు ఉంది. దేశంలో అంతర్గత యుద్ధాలు జరిగినప్పుడు, దేశంలో వేరే దేశాలు బారి పడినప్పుడు వారికి అవకాశాలు లేక వాళ్ళ ప్రాణాలను రక్షించుకోవడం కోసం మరొక దేశంలో తలదాచుకుంటే ఆ దేశాలు వీళ్ళని రక్షించవలసిన అవసరం ఉంది. ఈనాడు సిరియాలో జరుగుతున్న యుద్ధం ద్వారా కానీ, లేకుంటే ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న యుద్ధం ద్వారా కానీ అనేక మంది శరణార్థులు, సిరియాలో మనం చూస్తున్నాం, కేవలం 2 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి సిరియాలో 1 కోటి పైగా శరణార్థులు తయారయ్యారు. అంటే వలసలకు వెళ్ళిపోతున్నారు. ఆ దేశంలో ఉండలేని పరిస్థితి. తెల్లాలేస్తే పిల్లలు బాంబులు, విమానాల శబ్దాలు తప్ప అక్కడ త్రాగటానికి నీళ్లు కానీ, చదువుకోవడానికి చదువు కానీ, తినడానికి ఆహారం కానీ లేని పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో శరణార్థులుగా వాళ్ళు బయటకు వెళ్ళిపోతుంటే వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. ఒకవైపు దేశాల మీద యుద్ధాలు చేస్తున్నటువంటి అమెరికా, పశ్చిమ దేశాలు శరణార్థులకి కారణమవుతూ వీరే శరణార్థులు మళ్ళీ వేరే దేశాలకు కానీ వెళ్తే మళ్ళీ అక్కడ కూడా ఉండనివ్వకుండా వాళ్ళని బయటికి గెంటుతున్న పరిస్థితులు ఈరోజు యూరోప్లో మనం చూస్తున్నాం. ఈ బ్రెక్సిట్ కూడా కారణం ఒక శరణార్థుల సమస్య. యూరోప్ అంతా కూడా ఈనాడు శరణార్థుల సమస్య. సో శరణార్థులకి మూలం ఏంటంటే యుద్ధం. ఈ యుద్ధాల్లోకి మూలం, బీజమైనటువంటి యుద్ధం ఏంటంటే అది పాలస్తీనా యుద్ధం. సో అందుగురించి పాలస్తీనా సమస్య పరిష్కరించబడాలి అంటే అమెరికా జోక్యం మధ్యప్రాచ్యంలో ఉండకూడదు. పాలస్తీనా జోక్యం పరిష్కరించబడాలంటే 1993లో జరిగినటువంటి ఓస్లో ఒప్పందాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది. పాలస్తీనాని రికగ్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది. మనకి చిన్నప్పుడు ఒక కథ నేర్చుకున్నాం. ఆ కథ సారాంశం ఏంటంటే, ఒక గుడారంలో, ఒక వర్తకుని గుడారంలోకి ఒక ఒంటె చలిగా ఉందని ఎడారిలో తలదాచుకోవటానికి వచ్చి కాలక్రమేణా ఆ రాత్రి 1 గంట అయిన తర్వాత ఈ ఒంటి గుడారంలోకి వెళ్ళిన తర్వాత ఆ వర్తకుడు బయటికి తోసేస్తుంది. ఇప్పుడు పాలస్తీనా పరిస్థితి నిజంగా అది. ఈ ఒంటె అనేటువంటి ఇజ్రాయేలు మొత్తం ఆ దేశాన్ని అంతా ఆక్రమించేసి కేవలం తలదాచుకోవటానికి వచ్చినటువంటి ఇజ్రాయేల్
ఫ్యాసిస్టులతో తరంబడినటువంటి యూదులు, లేకుంటే జారు చక్రవర్తులతో తరంబడినటువంటి యూదులు, వీళ్ళంతా కూడా తలదాచుకోవటానికి వచ్చి ఈనాడు ఆ ప్రాంతాన్ని ఆక్రమించి ఆ దేశస్తులు బయటికి గెంటేసి వాళ్ళని టెర్రరిస్టులుగా క్రియేట్ చేయటం, దానికి కొన్ని దేశాలు వంతపాడటం చాలా విచిత్రకరమైన పరిస్థితి. అందుగురించి ఈరోజు మధ్యప్రాచ్యం రావణ కాష్టంగా ఏర్పడటానికి ప్రధాన కారణం పాలస్తీనా సమస్యని ఎప్పుడైతే మనం చేసుకోగలమో అప్పుడే మధ్యప్రాచ్యంలో శాంతి విరజిల్లుతుంది. అయితే ఈ మధ్యప్రాచ్యంలో శాంతి విరజిల్నిస్తుందా అమెరికా విరజిల్నివ్వదు. ఎందుకంటే ఇందా మనం చెప్పుకున్నట్టుగా 48% ఉన్నటువంటి ముడి చమురు మనకి అది రవాణా చేసుకోవడానికి చాలా ముఖ్యం. అమెరికా పరిశ్రమలకి ముడి చమురు చాలా ముఖ్యం. అదేవిధంగా మనకు తెలుసు సూయజ్ కెనాల్ చాలా ముఖ్యమైనటువంటిది. సూయజ్ కెనాల్ ఏర్పడక ముందు సుమారు అంటే మన బొంబాయి నుంచి లండన్ వెళ్ళాలంటే సుమారు 19,800 కిలోమీటర్లు ఇట్లాగా ఆఫ్రికా ఖండం అంతా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. ఈ సూయజ్ కెనాల్ ఏర్పడిన తర్వాత అది కేవలం 11,000 కిలోమీటర్లకే మనము మధ్యధరా సముద్రం మీదుగా లండన్ వెళ్ళిపోవచ్చు. బొంబాయి నుంచి అరేబియా సముద్రం మీదుగా మధ్యధరా సముద్రము అంటే యూరోప్కి, ఇటు నార్త్ ఆఫ్రికాకి అటు మధ్యప్రాచ్యానికి మధ్యలో ఉంటుంది మధ్యధరా సముద్రం మీదుగా లండన్ వెళ్ళిపోవచ్చు. అందుగురించి రవాణా మార్గం దృష్ట్యా, ఈ చమురు దృష్ట్యా ఈ సూయజ్ కెనాల్ చాలా ముఖ్యం. ఆ సూయజ్ కెనాల్ ఏంటంటే ఈజిప్ట్ మధ్యలో ఉంటుంది. ఈజిప్ట్కి బార్డర్ ఇక్కడ ఇజ్రాయేల్. కనుక ఆ సూయజ్ కెనాల్ విశిష్ట ప్రాధాన్యతను బట్టి, లేకుంటే భౌగోళికంగా అది ముఖద్వారంలో ఉంది. ఈ ఇజ్రాయేల్ కానీ పాలస్తీనా అనబడే దేశాలు మొత్తము యూరోప్ దేశాలకి అటు పైన, లేకుంటే కుడి చేతి వైపున అంటే మనం ఈస్ట్లో చూస్తాం మధ్యప్రాచ్య దేశాలు అన్నీ, అంటే ఇటు జోర్డాను, ఇరాకు, ఇరాను, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ భారతదేశం వరకు ఇటు, లేకుంటే నార్త్ ఆఫ్రికా, ఇదంతా కూడా ఒకవైపు 3 ఖండాలని అంటే ఆఫ్రికా ఖండం ఒకవైపు, ఆసియా ఖండం మరొక వైపు, ఉత్తరాయణేమో యూరోప్ ఖండం, 3 ఖండాలను కలిపి భూభాగం భౌగోళికంగా కీలకమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి ప్లేస్ కనుక ఇజ్రాయేల్ని ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది అమెరికా. యుద్ధ కాంక్షతో, యుద్ధ వాంఛతో అక్కడ చేయటం ద్వారా తన ముడి సరుకులు రవాణా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ నేపథ్యంలో పాలస్తీనా సమస్యని మనం సంఘీభావం తెలియజేయాల్సిన అవసరం ఉంది. భారతదేశానికి కూడా మొదటి నుంచి ఇజ్రాయేల్ని మనం వ్యతిరేకించాం. అరాఫత్ని మనము పొగిడాం. అరాఫత్ ఇందిరాగాంధీ అన్నయ్య చెల్లి అనే రిలేషన్స్తో బ్రతికినటువంటి మన దేశం. అటువంటి అరాఫత్ను కూడా కొన్ని శక్తులు స్లో పాయిజన్ ఇచ్చి చంపడం జరిగింది. సో పాలస్తీనా విమోచన విప్లవ నాయకుడు అరాఫత్ను కూడా చంపినటువంటి ఎవరనేది ఇప్పటివరకు బయట పెట్టట్లేదు. ఫ్రాన్స్లో ఆయన చనిపోయాడు. సో ఇట్లాంటి ఈ ఉద్యమాన్ని అంతటిని కూడా చల్లార్చి నూతన యుద్ధాలకు సృష్టిస్తూ మరొక వైపు పాలస్తీనా మీద టెర్రరిస్టు ముద్ర వేయటం అనేది ఘోరాతి ఘోరం. ప్రపంచ శాంతి కాముకులంతా ఈరోజు కోరుకునేది ఏంటంటే ఈ పాలస్తీనా దేశము ఫ్రీ అవ్వాలా, పాలస్తీనా ప్రజలు అన్ని దేశాల ప్రజల్లాగే చదువుకోవాలి, పాలస్తీనాలో రోడ్లు ఉండాలి, పాలస్తీనాలో విద్యుత్ ఉండాలి, పాలస్తీనాలో పశు సంపద ఉండాలి, పాలస్తీనాలో అగ్రికల్చర్ ఉండాలి, పాలస్తీనాలో పరిశ్రమలు ఉండాలి, పాలస్తీనాలో నాగరికత విరజిల్లాలి. ఎందుకంటే పాలస్తీనా నాగరికత ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అది జెరూసలేం నాగరికత, పాలస్తీనా నాగరికత అది బెత్లెహేం నాగరికత. పాలస్తీనా నాగరికత మన మొహంజదారో హరప్పో కల్చర్ కంటే కూడా మెసోపొటేమియా కల్చర్ ఉంది, అక్కడ బాబిలోన్ కల్చర్ ఉంది. ఇవన్నిటికి దగ్గరలో ఉన్నదే ఇజ్రాయెల్ పాలస్తీన్ నాగరికత. అందుగురించి నాగరికత గురించి చెప్పాలంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ప్రాంతాల నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కనుక, చారిత్రాత్మకంగా చాలా విలువైన దేశం కనుక పూర్వపు వైభవం ఇక్కడ రావాలి అని ప్రపంచ ప్రజలంతా ఆశిద్దాం. ఈ తరహాగా ఇప్పుడు పాలస్తీనాకు భారతదేశానికి సత్సంబంధంగా ఇందిరాగాంధీ పాలస్తీనాను సపోర్ట్ చేశారు. కానీ రీసెంట్గా బీజేపీ ప్రభుత్వం ఈ దేశానికి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఈ దేశ ప్రధానమంత్రి ఇజ్రాయెల్కి పోవడం, ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు నెలకొల్పడం చూస్తే ఈరోజు ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తూ గత సంబంధాలన్నీ కూడా తెగదించుకొని దాన్ని సపోర్ట్ చేయడం ఏ విధంగా మీరు చేస్తారు? ఇప్పుడు ఎప్పుడు కూడా విచిత్రం ఏంటంటే రీసెంట్గా లాస్ట్ ఇయర్ ప్రధానమంత్రి హోదాలో మోడీ ఇజ్రాయెల్ పర్యటించాడు. అక్కడ ఇజ్రాయెల్ అంటే పాలస్తీనా అంటే ఇజ్రాయెల్. అది చాలా విచిత్రమైనటువంటి ప్లేసు. టెల్ అవీవ్ అంతా కూడా జెరూసలేము, వెస్ట్ బ్యాంకు, గాజా స్ట్రైప్ దగ్గర. ఇజ్రాయెల్ పర్యటించిన మోడీ పాలస్తీనా నాయకులను కలుసుకోలేదు. పాలస్తీనా ఎవరైనా సరే ఏ దేశ అధ్యక్షుడు అక్కడికి వెళ్ళినా పాలస్తీనాని ఒకే టైంలో సైమల్టేనియస్గా కలుసుకుంటూ జరుగుతారు. మోడీ గాని కావాలని ప్రత్యేకించి
కేవలం ఇజ్రాయెల్ నెతన్యాహునే కలుసుకుని రావడం జరిగింది. దేశంలో తర్వాత నిరసనల జ్వాలలు వెలువెత్తిన తర్వాత ఈ మధ్య ఒక సమావేశంలో పాల్గొనడానికి వెళ్ళిన ఖతార్కి దేశానికి పాల్గొనడానికి వెళ్ళినటువంటి మోడీ తప్పనిసరి పరిస్థితుల్లో పాలస్తీనాను కూడా విజిట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే దౌత్యపరంగా సంబంధాలు, దేశాల మధ్య సంబంధాలు తెంపుకోవాలని మనం కోరుకోము కూడా. ఇజ్రాయెల్తో సంబంధాలు పెట్టుకో. వాస్తవం ఏంటంటే ఇజ్రాయెల్ అనేది ఒక రాజ్యం. ఇప్పుడు మనం ఇజ్రాయెల్ రాజ్యాన్ని కాదని అనలేం. యూదులకు ఒక రాజ్యం కావాలంటున్నాం. అదే 2 స్టేట్స్ థియరీ అంటాం మనం. అటు యూదులకి మనము ఇజ్రాయెల్ ఒక రాజ్యం కావాలంటాం, అదేవిధంగా పాలస్తీనాలకు రాజ్యం కావాలంట. కానీ పాలస్తీనాని ప్రక్కకు తోసేసి ఇజ్రాయెల్ని తీసుకొచ్చి వాణిజ్యం పేరిట మన భారతదేశంలో తయారు చేయగల శక్తి ఉన్నటువంటి నవరత్నాల ఇండస్ట్రీలో శక్తి ఉన్నటువంటి ట్యాంకులకు క్షిపణులని తయారు చేసే శక్తి ఉన్నటువంటి అట్లాంటి అగ్రిమెంట్ని కాదని $500 మిలియన్ అగ్రిమెంటు ఇజ్రాయెల్తో చేసుకోవడానికి మోడీ ప్రభుత్వం అగ్రిమెంట్ ఆల్మోస్ట్ రాబోతే నిరసనల మధ్య ఆ అగ్రిమెంట్ని రద్దు చేసుకోవడం జరిగింది. సో ఈనాడు ఇజ్రాయెల్ దగ్గర నుంచి మనం డ్రోన్లు ఉత్పత్తి చేసుకోవడానికి, ఇంపోర్ట్ చేసుకోవడానికి ముందుకెళ్తున్నాం. ఇజ్రాయెల్ దగ్గర నుంచి యుద్ధ విమానాలని కోసం తహతహలాడుతున్నాం. ఇదంతా చూస్తే అది ఒక టెర్రరిస్ట్ వార్ కంట్రీ ఇజ్రాయెల్. అట్లాంటి దేశంతో మనం ఈ విధమైనటువంటి వ్యవసాయము పర్వాలేదు, కానీ ఇట్లాంటి యుద్ధ విమానాలు లేకుంటే యుద్ధ డ్రోన్లు ఇట్లాంటివన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుని మరింత యుద్ధ దిశగా ఇజ్రాయెల్ను తీసుకెళ్ళడానికి మాత్రం తోడ్పడకూడదు. పాలస్తీనాకి మనం ఎప్పుడు కూడా సంఘీభావం తెలుపుతున్నాం. ఒక్క పాలస్తీనాకే కాదు, భారతదేశ చరిత్రకి ఒక అలీనోద్యమ విశిష్టత ఉంది. భారతదేశానికి అంతర్జాతీయంగా స్వాతంత్ర విమోచన దేశాలకి మనము తోడ్పాటు ప్రకటించాం. ఆఫ్రికాలో అవ్వచ్చు, ఆసియాలో అవ్వచ్చు, లాటిన్ అమెరికాలో అవ్వచ్చు. ఇది మనకి సాంప్రదాయమైనటువంటి ఒక చరిత్ర ఉంది భారతదేశానికి. గాంధీ మహాత్ముల దగ్గర నుంచి కూడా ఈ చరిత్ర ఉంది. 1925 నుంచి కూడా మనకి ఈ చరిత్ర ఉంది. పాలస్తీనాకి సపోర్ట్ చేశాడు గాంధీ మహాత్ములు. సో కనుక ఇది ఈ దశ నుండి డెవలపింగ్ దేశాలు, స్వాతంత్ర విమోచన దేశాలు, లేకుంటే వాళ్ళు అవి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే కుట్రలో భాగంగా, వాళ్ళ కాళ్ళ మీద అవి నిలబడేలో భాగంగా వారికి సంఘీభావం తెలియజేయటం మానేసి కేవలం మనము అమెరికా ఒత్తిడికి తలొగ్గి, అమెరికా యుద్ధ అగ్రిమెంట్లకి తలొగ్గి ఇటు ఇజ్రాయెల్తో వెళ్ళటం అనేది చాలా తప్పిదం. భారతదేశానికి యునైటెడ్ నేషన్స్లో కానీ ప్రపంచ దేశాల్లో కానీ ఒక విధమైనటువంటి సాంప్రదాయంగా ఒక మంచి విలువైనటువంటి పాత్ర ఉంది. ఆ పాత్రని ఉపయోగించుకొని మన భారతదేశ విదేశాంగ విధానంలో మార్పు, పాలస్తీనాకు పూర్తి సంఘీభావం తెలుపుతూ పాలస్తీనా విమోచనకి మనము ఉద్యమించాలని కోరుతూ శాంతి కాముకులంతా ఈ దిశగా ఎప్పటికైనా సరే పాలస్తీనా సమస్య సొల్యూషన్కి రావాలి. పాలస్తీనా సమస్య సొల్యూషన్కి వచ్చినప్పుడే ప్రపంచంలో, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో శాంతి విరజిల్లుద్ది. అప్పుడే ఈ రావణ కాష్టం అనేది మారుద్దని ఒకసారి మనం చేసుకుంటూ నమస్కారం, సెలవు.